సుప్రీంకోర్టు చెప్పిన అమెరికా అధ్యక్షుడు తగ్గేదలే అంటున్నారు. టారిఫ్లను రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన మండిపడ్డారు. ఈ తీర్పు అనంతరం టారిఫ్ల విషయంలో మరింత రెచ్చిపోయారు ట్రంప్. ఈసారి 10% గ్లోబల్ టారిఫ్స్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై మండిపడ్డ ట్రంప్ అమెరికా కోసం తాను ఏదైనా చేస్తానని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రపంచ దేశాలపై 10% టారిఫ్ ఖచ్చితంగా విధిస్తారని వెల్లడించారు ట్రంప్. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తామని వివరించారు. ఇతర చట్టాల ప్రకారం టారిఫ్తో మరింత వసూలు చేస్తామని ప్రకటించారు. టారిఫ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ సుంకాలను కట్టి తీరాల్సిందనంటూ ప్రకటించారు. టారిఫ్లపై తీర్పునిచ్చిన అమెరికా సుప్రీంకోర్టు జడ్జీలపై మండిపడ్డారు అధ్యక్షుడు ట్రంప్. అమెరికాను రక్షించేందుకు తాను ఏదైనా చేస్తానన్న ఆయన అమెరికాను రక్షించే ప్రయత్నంలో భాగంగానే తాను నిర్ణయాలు తీసుకుంటున్నానని వివరించారు. కొంతమంది సుప్రీంకోర్టు న్యాయవాదులు విదేశీ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ న్యాయమూర్తులు దేశానికే అవమానకరమన్నారు ట్రంప్. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో పలు దేశాలు సంబరాలు చేసుకుంటూ ఉన్నాయి, కానీ ఆ సంబరాలు ఎక్కువ కాలం కొనసాగదన్నారు ట్రంప్. సుంకాల కోసం ప్రత్యామ్నాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక దేశంతో వాణిజ్యం తెంచుకునేందుకు ఆంక్షలు విధించేందుకు తనకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. తాను ఏదైనా చేయగలనని, ఇప్పుడు బలమైన దిశలో వెళ్తానని వెల్లడించారు ట్రంప్. అంతకుముందు అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తాన్ని ఆయా దేశాలకు తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ మేరకు 9 మందితో కూడిన అమెరికా సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. 3 జడ్జీలు మాత్రం టారిఫ్లను సమర్థించగా అత్యధిక శాతం 6 మంది జడ్జీలు మాత్రం వ్యతిరేకించారు.